ఒక 3-4 ఏళ్ల క్రితం మనం ఒకసారి చూసుకుంటే జగన్ అధికారంలోకి వచ్చాక నవరత్నాలు పెట్టాక శ్రీలంక వెనిజులా అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఇక్కడంతా అస్తవ్యస్తం, అట్లా ఫ్రీలు ఇచ్చేటప్పటికి నాశనం అయిపోతారు అన్నటువంటిది. శ్రీలంకలో ప్రజా తిరుగుబాటు వెనిజులాలో వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ వెనిజులాలో పరిస్థితి ఏంటయ్యా అంటే 1.5 కిలోల చికెన్ 15 మిలియన్ బొలివర్స్, వాళ్ళది రూపాయలని బొలివర్స్లో చేస్తారు. దాదాపుగా వేలల్లో డబ్బులు పెడితే 1 కిలో చికెన్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇవి ఇవాళకి అట్లాగే ఉంది. ఆంధ్రప్రదేశ్ అట్లా మారిందా? లేదు. ఇప్పుడు అసలు ఆ ప్రస్తావనే తీసుకురారు చూడండి. అంటే మన రాష్ట్రంలో నేరేషన్ ఎట్లుంటుందంటే, మంచి అంటే ఒక వర్గం మంచి అంటే మంచి అనాలి, చెడు అంటే చెడు అనాలి. మోడీ దుర్మార్గుడు అంటే దుర్మార్గుడు అనాలి, మోడీ మంచోడు అంటే మంచోడు అనాలి, ఎన్టీఆర్ మంచోడు అంటే మంచోడు అనాలి, చెడ్డోడు అంటే చెడ్డోడు అనాలి. అలాగే దక్షిణాది నాశనం అయిపోతుందంటే అవుననాలి, లేదు దక్షిణాది బాగుపడుతుందంటే అవుననాలి, ఆంధ్రప్రదేశ్కి నిధులు వచ్చినాయి అంటే అవుననాలి, రాలేదంటే అవుననాలి. మీరు ఇలా అనకపోతే మీరు ద్రోహి, లేకపోతే అవతలకు అమ్ముడిపోయినట్టు మీ వ్యక్తిత్వం కించపరచబడుతుంది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు ఏమైనా ఉంటాయా? ఉండవు కదా. మరి ఇంతకంటే ఎక్కువ సంక్షేమం ఇస్తే రాష్ట్రం వెనుజులా అవుతుందా లేదా? ఇప్పుడు ఎవరు అడగరు, ఎవరు మాట్లాడరు, ఎవరు చెప్పరు. అదే ఆంధ్ర స్పెషాలిటీ.